తమిళనాడులో స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు, 2 విద్యార్థులు మృతి, పలువురికి గాయాలు. నేడు రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి, కుటుంబంతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన జగన్. సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, రేవంత్ కు రచ్చ చేయడం తెలుసు, చర్చ చేయడం రాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి, మండిపడ్డ నెల్లూరు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. కేటీఆర్ పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు, నాపై తప్పుడు ప్రచారం చేస్తే నాశనమైపోతావు అంటూ ఫైర్. వైసీపీ నేతలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయి అంటూ వెల్లడి. తమిళనాడులోని కడలూరు సమీపంలో ఈ ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెమ్మన్ కుప్పం రైల్వే క్రాసింగ్ వద్ద పాఠశాల విద్యార్థులతో వెళుతున్న వ్యాన్ ను రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర దుర్ఘటనలో 2 విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులతో కూడిన స్కూల్ వ్యాన్ చెమ్మన్ కుప్పం వద్ద రైల్వే ట్రాక్ ను దాటుతోంది. అదే సమయంలో వేగంగా వస్తున్న రైలు వ్యాన్ ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వ్యాన్ నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారికి ఖచ్చితమైన సంఖ్య తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ తన తండ్రికి నివాళులు అర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటును ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఉదయం వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జగన్ తన తండ్రి సమాధిపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయమ్మ కూడా పాలుపంచుకున్నారు. ప్రార్థనల అనంతరం జగన్ తన తల్లిని ఆప్యాయంగా పలకరించగా ఆమె కుమారుడిని ఆశీర్వదించారు. రాష్ట్రంలో రైతు సంక్షేమంపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన విషయం తెలిసిందే. అయితే ఆ సవాలును స్వీకరించి కేటీఆర్ చెప్పినట్లుగానే ఇవాళ ఉదయం సరిగ్గా 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. సీఎం రాక కోసం కాసేపు వేచి చూసి కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ నోటికొచ్చినట్లుగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి సవాళ్లు విసిరి మాట తప్పారని తెలిసినా
రైతు సంక్షేమంపై చర్చకు సవాలును స్వీకరించామని అన్నారు. చర్చకు సీఎం రాకపోయినా మంత్రులైనా వస్తారని అనుకున్నామని కామెంట్ చేశారు. రేవంత్ కు రచ్చ చేయడం తెలుసు, చర్చ చేయడం రాదని సెటైర్లు వేశారు. గతంలో కూడా ఇట్లాగే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి తప్పుకుంటాను 3 నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్లో పోటీ చేసినాం. అట్లాగే హైదరాబాద్ GHMCలో బీఆర్ఎస్ కనుక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను, అప్పుడు మాట తప్పినాం. అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టే మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. ఇక చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల్ని, అట్లాగే కోట్లాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి, నోటికొచ్చిన వాగ్దానం చేసి, మొత్తంగా 420 హామీలు, 6 గ్యారంటీలు, 100 రోజులు అని డైలాగులు కొట్టి ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి, అఫిడవిట్లు రాసి, బాండ్ పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా మీదికెళ్ళి తెల్లారి లేస్తే రంకెలు, తెల్లారి లేస్తే అరుపులు, గావు కేకలు, బూతులు, ఇది తప్ప 18 నెలలుగా చేసింది లేదు. కానీ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసినా ముఖ్యమంత్రి ముచ్చటపడుతుంది కదా, దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా. వస్తాడేమో అనుకొని ఇక బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో, ప్రిపేర్ అయ్యి రా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి, నువ్వు మాట తప్పుతావని తెలుసు కాబట్టి, నీకు జూలై 8 నాడు 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం. ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసిండ్రో, రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రంలోని యువతకు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని. గతంలో కూడా ఇట్లాగే వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి. పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో, లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ వాళ్ళు తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చి తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖరాఖండిగా తేలిపోయింది. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దుండగులు దాడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని దాడికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరు, కానీ ఫర్నిచర్, కారు ధ్వంసమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు సైతం భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మండిపడ్డారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, మీకు సిగ్గు శరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా, లేదా ఒప్పుకోండి, మేము చేసామని మొగోళ్ళకు ఒప్పుకోండి. ఇట్లాంటి నిజంగా ఇంకే చర్య కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది. అందరం అండగా ఉన్నాం అన్న కుటుంబానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన, నాయకుల పక్షాన అందరం కూడా ఉంటాం. తప్పకుండా దీనికి మూల్యం
ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తాం. అటెంప్టివ్ మర్డర్ కింద 307 కట్టి తీరాల్సిందే. వాళ్ళ కేసు మీద భార్యాభర్తల మీద కేసు ఇల్లు కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈరోజు తెలియజేస్తాం. కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చూసాం, అక్రమ కేసులు చూసాం, దొంగ కేసులు చూసాం. కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే 3 పెద్ద కుటుంబాలు ఉంటాయి. దాంట్లో నల్లపరెడ్డి కుటుంబం అనేది ఒక చరిత్ర గల రాజకీయ కుటుంబం. దాదాపు 6-7 దశాబ్దాల రాజకీయ చరిత్ర గల కుటుంబం నల్లపరెడ్డి గారి కుటుంబం. ఈరోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం, ఘాటు విమర్శలు చేసుకుంటాం. కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ కూడా ఇట్లాంటి దారుణం, అరాచకం. ఈరోజు ప్రసన్న ఈరోజు ఒక కార్యక్రమం జరిగితే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒక ప్రోగ్రాం జరిగితే 3 రోజుల క్రితం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్ననని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈరోజు ధీటైన కౌంటర్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే నీకు అవసరం చేత కాకపోతే కౌంటర్ ఇవ్వు, లేకపోతే ఈరోజు ప్రసన్న నిజాలు చెప్పాడనే భయమా తెలియదు. కానీ ఈరోజు దాదాపు ఒక 60-70 మంది పైగా, ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు, కానీ ఇక్కడ చుట్టుపక్కల అందరూ చెప్పటం 60-70 అంటే 100 మంది అని. ఈరోజు ఇల్లు చూస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు. అన్నిటికన్నా దారుణమైంది ఏంటంటే, ఇంట్లో ప్రసరణ లేని సమయంలో ఏదైతే పెద్దోళ్ళు ఉన్నారు ఈరోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈరోజు 60-70 మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి, ఒకవేళ నిజంగా ప్రసన్న ఉండుంటే ఈరోజు ఆయన నిజంగా ఏమి జరుగున్నా కూడా తెలియని పరిస్థితులు. ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూటలో 8 గంటలు 9 గంటలు ఎవరు ఉంటారు? ప్రసన్న ఉంటాడు, వాళ్ళు కొడుకుని ఉంటాడు. ఈరోజు 70 మంది వచ్చి ఇల్లును ధ్వంసం చేయటమే కాకుండా దేనికని ఇంతమంది వచ్చారు? ఒకటి ఏమన్నా ప్రసన్నని హతమార్చాలనే. ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినాం. అసలు మేమంతా చెప్తే ఏదో దాడి చేస్తున్నారంటే బయట నుంచి ఎవరైనా రాళ్ళు వేసి ఉంటారేమో అనుకుని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ధ్వంసం చేస్తున్నారు. లోపల ఒక్క వస్తువు కూడా శుద్ధంగా ఉంచలే. సరే ఈవెన్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె ప్రసన్న కుమార్ రెడ్డి అన్న వాళ్ళ అమ్మ, ఆమె చాలా వృద్ధురాలు, ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో కానీ కిచెన్ లో కానీ చేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే కళ్ళ మీద నీళ్ళు వస్తా ఉన్నాయి. కింద చూస్తే ఆ కారును చూస్తే మనుషులు కనుకుంటే ఆ మనుషులను చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన చూస్తే మాటలు కూడా రావట్లా. ఎస్పీ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏంటి లా అండ్ ఆర్డర్ ఏమవుతా ఉంది? నెల్లూరు జిల్లా ఎలా ఉండింది ఒకప్పుడు? ఎంత ప్రశాంతంగా ఉండింది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినామా ఇట్లా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ అరెస్ట్ చేసి ఈ రోజుకి 2 నెలలుగా లోపల పెట్టున్నారు. సో దాని మీద ఫైట్ చేస్తా ఉన్నాం. మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, మాకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేయడానికి చూస్తా ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక సీనియర్ పొలిటీషియన్ మీదకి ఈ విధంగా దాడి చేస్తే దీనికి బాధ్యులైనటువంటి ముందున్నటువంటి వాళ్ళని కానీ చేయించినటువంటి వాళ్ళని కానీ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. ప్రతి ఒక్క మరోసారి సిబిహెచ్ ఉన్న ఒకాయ మాత్రమే తీసుకో. అప్పటికి పెద్దాం పైన కూడా ఎవడో ఒకడు పందిలాగా లావుగా ఉండి పెద్దాం మీద కూడా ఉరుకులేసినట్టుగా ఉన్నాడు. మరి అమ్మ ఆ మూల కూర్చుంటే, భయపడి కూర్చుంటే మిగతా వాళ్ళు కొద్దిగా పక్కకు లాగితే వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళ కొడుకు కానీ ఇక్కడ ఉండుంటే నిజంగా వాళ్ళని హతమార్చి ఉండేవాళ్ళేమో, ఖచ్చితంగా హతమార్చి ఉండేవాళ్ళు. వీళ్ళు వచ్చిన ఈ రౌడీ మూక గంజాయి దాగి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఉంది. ఎవరికైతే ఇంటిని ధ్వంసం చేసుకుంటా లోపల పోతే ఎవరయ్యా లోపల ఉన్న పెద్దామి? తెలుసా వీళ్ళకి? ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాడి సమయంలో తన కుమారుడు ఇంట్లో ఉంటే చంపేసేవారని ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా ఇటువంటి దాడులు ఏనాడు చూడలేదన్నారు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని దాడి ఘటనతో మరింత భయాందోళనకు గురయ్యారన్నారు శ్రీలక్ష్మి. ములుగు అభివృద్ధిని అడ్డుకునేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు.
పక్క నియోజకవర్గాల్లో చిత్తుగా ఓడిపోయి అక్కడ ఎవరు పట్టించుకోక ఇక్కడికి వచ్చి డ్రామాలు చేస్తున్నారు. కేటీఆర్ నిజంగా మనిషి అయితే పోలీసు రాజ్యం ములుగులో ఉందని నిరూపిస్తావా అని ప్రశ్నించారు. లక్ష్మీదేవిపేట, చల్వాయితో పాటు ఎన్నో గ్రామాల యువకుల మీద మీరు గతంలో కేసులు పెట్టి వేధించారు. చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. మీకు రాజకీయ డ్రామాలు తప్ప బాధిత కుటుంబాలను ఆదుకునే స్తోమత లేదన్నారు. అబద్ధపు ప్రచారంతో కేటీఆర్ నాశనమైపోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోస్తోందన్నారు. పక్క నియోజకవర్గంలో చర్చకు రావాలని సవాల్ చేశారు మంత్రి సీతక్క. ఉందయ్యా, మీకంటే ఎక్కువ తెలిసిన బిడ్డలం మేము మా జాతుల గురించి, కాబట్టి అసత్యాలు ప్రచారం చేయకండి. అందుకోసము ఎంతసేపు సీతక్కని అసలు టార్గెట్ చేసి ఏమవుతుంది? మా పనిని విమర్శించండి. మేము ఏదో తప్పు చేసినామో వివరించండి. ఏదో పబ్లిక్లోకి రాండి. రోడ్డుకు వచ్చినట్టు చేస్తానన్నా అరెస్ట్ చేస్తారు, దాన్ని హైలైట్ చేసుకోవాలా? ఇంతే తప్ప ఇంకోటి ఏమన్నా ఉన్నదా? కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మెదలండి. అయ్యా కేటీఆర్, నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. ఇంతకంటే నేనేం అనలేను. నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు. ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది. మెదలండి. అయ్యా కేటీఆర్, నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. ఇంతకంటే నేనేం అనలేను. నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు. ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది, శాపనార్థం తప్ప ఇంకా నా దగ్గర నీ లెక్క కుల బలము, ధనబలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్, ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. కేటీఆర్, నువ్వు పెట్టుకుంటే నీ సమౌజ్యులతోటి నువ్వు పెట్టుకో, కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని ఎదగనియవైతే. నిన్న మా సీఎం చెప్తున్నాడు, ఎస్ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా అంటున్నావు. నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీలో ముందుకు. నెల్లూరు జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఈ తరుణంలో మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచేలా మాట్లాడారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తారా అని నిలదీశారు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రాళ్ళు వస్తా ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీహార్ సంస్కృతి తరహా దాడులకు తెరలేపుతోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ తెలంగాణ సిమెంట్ రాజేసేందుకు గులాబీ పార్టీ ప్రయత్నం చేస్తోందని అన్నారు. తెలంగాణ అంటే బీఆర్ఎస్ అనే విధంగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని కామెంట్ చేశారు. ఆ పార్టీకి అనుకూలంగా ఉంటే తెలంగాణ మీడియా అంటున్నారని, లేకపోతే అది ఆంధ్ర మీడియా అయిపోతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మీద ఉన్న కోపాన్ని టీవీ ఛానళ్ల మీద చూపిస్తే ఎలా అని ప్రశ్నించారు. కేటీఆర్ గారు ఉత్తర కుమారుని మాటలు బంద్ చేయండి. మనకు ఛాలెంజ్లు వచ్చిరావు. గతంలో కూడా ఛాలెంజ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి, మనం తప్పించుకుపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి గుర్తుకు ఏమంటారా? ఇగో ఒకసారి వినండి మీరే. నేను ఈ ఫైట్ ఛాలెంజ్ లో మొదట నిపుణుల దగ్గరకు వచ్చి నేను అడిగిన అవసరమైన శాంపిల్స్ అన్ని నేను ఇస్తా. ఇచ్చిన తర్వాత నేను ఛాలెంజ్ విసురుతో ఇద్దరికి
ఆ ఇద్దరు కేటీఆర్ గారు, విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళ ఎక్స్ఎంపీ గారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు వచ్చి ఈ వైట్ ఛాలెంజ్ స్వీకరించి వాళ్ళు శాంపిల్స్ ఇవ్వాలి. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా యువతకు మనం ముందుండి ఈ డ్రగ్స్ మహమ్మారిన పడకుండా తెలంగాణ సమాజాన్ని, దేశంలో యువతను కాపాడడం. ఏం డ్రగ్స్ ఏం టెస్ట్? డ్రగ్స్ టెస్ట్ ఏంటి? నేను కుల్లా అంటున్నా, డ్రగ్స్ కాదు. నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోపోతాడా, ఏం తీసుకోదా తీసుకోపోమను. ఇక్కడనే ఉంటారా మనం? ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడైనా తీసుకొస్తాడో తీసుకురమ్మను. నా బొచ్చు ఇస్తా, నా రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తా అని బుంద ఏం ఉన్నాడు ఇస్తా, కిడ్నీ ఇవ్వడి, కిడ్నీ కూడా ఇస్తా. డ్రగ్స్ విషయంలో ఛాలెంజ్ విసురుతున్నా నేను. కేటీఆర్ గారు గతంలో బొచ్చిస్తా, కిడ్నీలు ఇస్తా, అన్నిస్తా అని చెప్పి తప్పించుకొని పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పి, ప్రెస్ క్లబ్ కొంచెం దూరం అవుతుంది, ఈ జూబ్లీహిల్స్ క్లబ్కి రా, ఇక్కడ సినిమా వాళ్ళది ఒకటి ఉంది, గెస్ట్ హౌస్ ఆడికి రా అంటే వచ్చే పరిస్థితి ఉండదు ప్రభుత్వాన్ని. ఇవాళ ప్రజలు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం మీ 10 ఏళ్ల సంసారం సరిగ్గా లేదని. ఈ రోజు ప్రజలకు సంవత్సరన్నర పాలనలో రైతు భరోసా వచ్చిందా, రైతు రుణమాఫీ వచ్చిందా, సన్న బియ్యం తింటుర్రా, ఇంద్రం మిల్లులు వచ్చినాయా, 200 యూనిట్ల కరెంట్ వచ్చిందా, 500 రూపాయల సిలిండర్ వచ్చిందా అనేది ప్రజలు చెప్తారు. ఇంకోటి, నువ్వు ఈ రోజు ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే స్థాయి గాని, స్తోమత గాని, అర్హత గాని నీకు లేవు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుగా అభ్యుదయ రైతులకు వైఎస్ఆర్ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. అందులో భాగంగా వైఎస్ఆర్ పేరు మీద ఒక ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా బంజారాహిల్స్ వద్ద కాంగ్రెస్ నేతలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఒక దశాబ్ద కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కనపడేటువంటి ఏకైక ఆనాటి ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక పక్కన అభివృద్ధిని, ఇంకో పక్కన సంక్షేమాన్ని, రెంటిని 2 కళ్ళలాగా సైమల్టేనియస్ గా ప్లాన్ చేసుకుంటూ ఈ దేశంతో పోటీ పడేటట్టుగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఉంచారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాలని అందించారు. ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్ర. కేసీఆర్ కు చట్టసభలో అంటే గౌరవం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ని విమర్శించారు. అందుకే అసెంబ్లీలో చర్చకు రాకుండా బయట డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ ప్రెస్ మీట్ పై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ సిఎల్పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అద్దంకి దయాకర్, దమ్ముంటే కేటీఆర్ అసెంబ్లీకి కేసీఆర్ ను తీసుకుని రావాలని, లేకుంటే దద్దమ్మల్లా మిగిలిపోతావని ఘాటు విమర్శలు చేశారు. కేటీఆర్ అసలు స్థాయి ఏంటి? నీకే స్థాయి లేదు, నీకే మేము ఎక్కువ. కేటీఆర్ ఇకనైనా ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోవాలి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అసెంబ్లీలో తేల్చుకుని రమ్మనండి, సమయం ఆయనే చెప్పమనండి, వేదిక ఆయనే చెప్పమనండి, లేకపోతే ఏ సెంటర్ అయినా ఏదైనా నష్టం లేదు, కానీ అసెంబ్లీ అయితే బాగుంటుంది అనేది మా ప్రతిపాదన. రైతుల సమస్యలే కాదు, అన్ని రకాలు మీరు ఏ ప్రశ్నలైనా అడగొచ్చు, ఏదైనా సమాధానం చెప్పొచ్చు, మీ ఇష్టం వచ్చిన సమయం ఉంటుంది. అసెంబ్లీలో తేల్చుకుందాం రా అని అంటే మరి మీ డాడీ ఏమో అసెంబ్లీకి రావట్లేడు, నువ్వేమో బస్తీ మేసావాలని చాలా జబర్దస్తిగా చెప్తా ఉన్నావు. మరి నిన్నేమో ఎవరు పట్టించుకునేటట్లేదు, మీ పార్టీలో మీరు 3 అయిపోయినరు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో చర్చించాలి, లేకపోతే ప్రభుత్వం ఎవరితో చర్చించాలి అని అంటే ప్రతిపక్ష నాయకులతో చర్చిస్తారు. మీలాంటి వాళ్ళతో చర్చించాలంటే మీ క్రెడెన్షియల్స్ సమస్య ఉంది. మీతో ఇప్పుడు నీతో చర్చిస్తే మీ బావ, మీ బావతో చర్చిస్తే మీ చెల్లె, మాతో ఎందుకు చర్చించాలని మళ్ళా తెర మీదకి ఇంకో సమస్య వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు 3 తేల్చుకొని ఎవరో మీ డాడీ తర్వాత మీ డాడీని ఏమో ఎక్కడికి వస్తాడో రమ్మనండి, మీ డాడీని తీసుకొని నువ్వు, మీ డాడీ, మీ పరివారం అంతా వస్తే ఎక్కడనైనా దేనికైనా
ప్రభుత్వం సిద్ధం, కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధం. కేటీఆర్ సవాల్ని స్వీకరించాలంటే వాళ్ళయ్యే కేసీఆర్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉత్త ప్రచార ఆర్భాటం కొరకు చేసే ఎత్తుగడలు అనేది అందరికీ అర్థమవుతూనే ఉంది. ఏ సెంటర్ ఎందుకు, అసెంబ్లీ సెంటర్నే పెట్టుకోవచ్చు. మొన్న హరీష్ రావు కూడా ఒక సవాల్ విసిరిండు, తర్వాత నువ్వు ఒక సవాల్ విసురుతున్నావు. మీ సవాళ్ళన్నిటికీ సభనే సరైన సమాధానం ఇస్తుంది. మీకు మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి మీ అయ్యని రమ్మను. అసెంబ్లీకి మీ అయ్య వస్తే ఏ సెంటరు అక్కర్లే, అసెంబ్లీ సెంటర్లోనే అన్నీ చర్చించుకోవచ్చు. అట్లా కాదనుకుంటే ఏదో ప్రచార ఆర్భాటం కొరకు మళ్ళీ నేను మీడియాలో కనబడట్లేవు అని ఉనికి కొరకు చేసే ప్రకటనలు అనేది పక్కన పెట్టు మిస్టర్ కేటీఆర్ గారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మీకు ఇదొక ఏమంటాము తంతుగా మారింది. సవాళ్ళు విసిరి ఆడికి వస్తావా ఈడికి వస్తావా. మరి మీ డాడీ ఎక్కడికి రావట్లేదు, మరి ఎవరు ఆయన ప్రతిపక్ష నేతనా లేకపోతే ఏమైనా రాజు అనుకుంటుండా లేకపోతే ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు పర్వ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమంపై విసిరిన సవాలును స్వీకరించిన కేటీఆర్ ఈ రోజు ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చిద్దామన్న కేటీఆర్ అక్కడకు చేరుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంది. ప్రజాస్వామ్యం ప్రకారం చర్చలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చిద్దామని, ప్రతి చర్చ ప్రజలకు తెలియాలి. ఆన్ రికార్డులో ఉన్న విషయాలు భవిష్యత్ తరాలకు తెలుస్తాయని, చర్చల అనంతరం ప్రజలే అన్ని తేలుస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి బంకచర్ల ఇష్యూ కావచ్చు, శాసనసభ వేదికగా మేము చర్చకు సిద్ధమని, లేదా జరిగే శాసనసభ సమావేశంలో ఏ విధంగానైనా మేము చర్చకు అర్ధరాత్రి వరకు కూడా సభను నడుపుతూ అవకాశం ఇస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకించిన అంశాల మీద అసలు ఈ సమస్యకు కారకులై ఒప్పుకున్నటువంటి మీరు చేస్తున్నటువంటి రాజకీయాలపై వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో దేవాలయం లాంటి శాసనసభ వేదికగా చర్చ చేయడానికి సిద్ధమని చెప్పడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన శాసనసభ్యుడు చర్చ చేయాల్సినటువంటి శాసనసభ కాదని పాత్రికేయులకు సంబంధించిన కార్యాలయమైనటువంటి బషీర్బాగ్ ప్రెస్కు వస్తారా అని సవాల్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళే ప్రభుత్వంకు సంబంధించి మీతో మాతో కలిపి చర్చ చేసుకొని వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాం. అది ప్రెస్ క్లబ్ యొక్క అసెట్. అది మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం కానీ అది సరి అయినటువంటి విధానం కాదు. మీకు శాసనసభ్యుడిగా చర్చ చేసేటువంటిది శాసనసభ. అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంతృత్వంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా చేస్తలేం. శాసనసభ వేదికగా మీరు అడిగినంతసేపు మాట్లాడినంతసేపు ప్రభుత్వ విధానాలు జరుగుతున్న కార్యక్రమం మీద చర్చ చేయడానికి సిద్ధం. కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తూ ఉన్నాం, చర్చ బషీర్బాగ్ నుంచి శాసనసభకు మార్చండి. మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చకు ప్రభుత్వానికి గౌరవ స్పీకర్ గారికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారితో లేఖ రాయించమని నేను కేటీఆర్ గారు సూచన చేస్తాను.